గురువుగారు, ఇప్పటివరకు మనం రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించినంత వరకు మనం మాట్లాడుకున్నాం. మధ్యలో జటాయుతో జరిగినటువంటి యుద్ధం గురించి మాట్లాడాము. ఆ తర్వాత మళ్ళీ సీతమ్మ వారిని జుట్టు పట్టుకుని మళ్ళీ తీసుకుని వెళ్ళి ఆ పుష్పక విమానంలో ఇసిరివేయడం అవన్నీ కూడా మాట్లాడాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి రాముడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ వెళ్ళి హనుమంతుల వారిని కలిసిన తర్వాత ఆ తర్వాత ఒక యుద్ధం జరుగుతుంది. అది వాలి బ్రదర్ వాళ్ళిద్దరు కొట్టుకోవడం జరుగుతుంది. వాలి సుగ్రీవుల యుద్ధం. వాలి సుగ్రీవుల యుద్ధం. ఈ వాలి సుగ్రీవులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు చూడడానికి సమానంగా ఉండడం వల్ల మెడలో దండ వేసి అధర్మంగా వాలిని రాముడు దొంగచాటుగా చంపడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? తప్పు. దేనికి అంటే చెట్టు చాటు నుంచి దాక్కుని చంపాడని సినిమాల్లో ఎక్కడో చూపించేశారు. వీళ్ళు కూడా వాటిని నమ్మి పాటలు కూడా రాసేసారు కొంతమంది. కామన్ సెన్స్తో పెట్టి ఆలోచిస్తే కనుక అన్నదమ్ములు ఇద్దరు మల్ల యుద్ధము చేసుకుంటున్నారు, భయంకరమైన యుద్ధము కొట్టేసుకుంటున్నారు, రక్తాలు కారిపోతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ నిమిషములో ఎటు తిరుగుతారో తెలియకుండా దొర్లేస్తున్నారు, లేస్తున్నారు, గుద్దేసుకుంటున్నారు. అటువంటి స్థితులలో రామయ్య చెట్టు నుంచి దాక్కుని ఛాతి మీదకి బాణం వేయడం అనేది ఇంపాసిబుల్, సాధ్యమయ్యే పని కాదు. కానీ ఎవరు ఎక్కడ జొప్పించారో ఆ మాట జొప్పించేశారు. చెట్టు చాటు నుంచి కొట్టాడు అని. అది ప్రాక్టికల్ గా మీరే చూసుకోండి, ఇంపాసిబుల్. దేనికంటే ఈయన బాణం వదిలే సమయానికి వాలి ఇటు ఉన్నవాడు ఇటు రావచ్చు, సుగ్రీవుడు ఇటు రావచ్చు. ఎందుకంటే ఎవరికి తెలియదు ఎవరు ఏ నిమిషములు ఎదుగుతారు అని. వాలి ఒక నింద వేశాడు. ఏమని వేశాడు అంటే, త్వయా దృశ్యేన తురణే నిహతోహం దురాసద ప్రసుప్త పన్నగేనేవ నరఃపానవశం గతః. ఇది కిష్కింధాకాండ 17వ సర్గ 46వ శ్లోకము. ఏమని అంటే, త్వయా అదృశ్యేన, కనపడకుండా కొట్టావు అని నింద వేశాడు తప్ప చెట్టు వెనక నుంచి దాక్కుని కొట్టావు ఇవన్నీ చెప్పల. ఇప్పుడు దీన్ని వాలి వైపు నుంచి చూద్దాం. నువ్వు నాకు కనపడకుండా కొట్టావు అన్నాడు తప్ప నువ్వు చెట్టు పక్క నుంచి దాక్కుని కొట్టావు అని వాలి నింద వేయలేదు. దొంగచాటుగా కొట్టావు కూడా అనలేదు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మన కెమెరామెన్ గారిని నేను చూడట్లా, మీరు చూడట్లా, కానీ ఆయన మనం చూస్తున్నారు. అలా మన ఇద్దరము యుద్ధము చేసుకుంటూ ఉండగా నేను ఆయనను గమనించలేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని కొట్టాలనే ఉద్దేశంతో నేను మీ వైపే ఉన్న చూపు రామయ్య ఎదురుకుండా నుంచి కొట్టేశాడు. చుట్టుపక్కల నుంచి దాక్కుని ఒక మనిషి ఛాతి మీద కొట్టడం అనేది రూల్డ్ అవుట్. మీరు ఎటువంటి సైన్స్ ఎంత పెట్టుకున్నా కూడా రూల్డ్ అవుట్. బాణమే కాదు, మీరు ఏమైనా పిస్టల్ పెట్టుకోండి, గన్ పెట్టుకోండి, లేజర్ గన్ పెట్టుకోండి, ఏమైనా ట్రై చేయండి, చెస్ట్ మీదకి దాక్కుని కొట్టడం అనేది రూల్డ్ అవుట్. పాయింట్ 2, అక్కడ స్టాటిక్ బాడీ కాదు, ఇద్దరు భయంకరంగా భీకర పోరు చేస్తూ దొర్లేస్తున్నారు. ఎవరు ఏ నిమిషంలో ఎవరు ఎటు తిరుగుతారో తెలియదు. అటువంటిది మీరు దాక్కుని కొట్టడం అనేది రూల్డ్ అవుట్. అది వాలి వేసిన నింద. ఏమని? అదృశ్యముగా అంటే నాకు కనపడకుండా నుంచి కొట్టావు అన్నాడు తప్ప నువ్వు చెట్టు వెనక దాక్కుని కొట్టావని ఎక్కడ రాయిలా. దాన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు సినిమాల్లో కూడా అనేది చుట్టుపక్కల నుంచి దాక్కుని బయటకు వచ్చి వేసేసినట్టుగా చూపించారు. కానీ రామాయణంలో అలా లేదు. కేవలము వాలి ఆ నింద వేశాడు. ఏమని? ప్రసుప్త పన్నగేనేవా అంటే మత్తిలిన వాడు ఏమీ తెలియకుండా పడిపోయినప్పుడు ఒక పాము వచ్చి కాటేస్తే ఎలా ఉంటుందో వాడు ఏమి చేయలే. వాడి పాటికి వాడు మత్తిల్లి పడిపోయి ఉన్నాడు. ప్రసుప్త అంటే పడుకున్నవాడు. ప్రసుప్త పన్నగేనేవా నరఃపానవశం గతః. పానవశము చేసి ప్రసుప్తమై ఉన్న వాడిని పాము వచ్చి కరిచినట్టుగా, అంటే వాడు అమాయకుడు, పాముని ఏం చేయలేదు కానీ పాము వచ్చి కరిచిపోయింది. అట్లా నా పాటికి నేను ఇక్కడ యుద్ధము చేసుకుంటుంటే నువ్వు నన్ను బాణముతో కొట్టావు అన్న నింద వేశాడు తప్ప నువ్వు చెట్టు వెనక నుంచి నుంచున్నావు అని ఎక్కడా లేదు. మరి అది ఎక్కడి నుంచి కల్పించారో మనకి తెలియదు. రెండో విషయం, ఇప్పుడు తను చాలా నిందలు వేశాడు. ఎందుకు? తగిలిన బాణము రామయ్య బాణము, అది లోపలికి దిగిపోయింది. దానిలోంచి రక్తం తన్నుకొస్తాం తనకి అర్థమైపోయింది. ఇంకా మన ట్రావెల్ స్టార్ట్ అయిపోయిందని ఆ బాధలో దూషించాడు. చాలా పరుషముగా మాట్లాడాడు రామయ్యతోటి. నన్ను ఏ ఉద్దేశముతోటి నువ్వు చంపావు? క్షత్రియులు అనేవాళ్ళు వన్యమృగాలను చంపుతారు. గోళ్ల కోసమో చర్మము కోసమో, అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా జింక తోలు కోసమో పులి తోలు కోసమో దేనికోసమో చంపుతావు. నేను దేనికి పనికిరాను నీకు. నా గోర్లు పనికిరావు, నా వెంట్రుకలు పనికిరావు నీకు, నా చర్మము పనికిరాదు నీకు. నేను ఏనాడు నీ రాజ్యంలోకి వచ్చి అడుగు పెట్టలేదు, నేను ఇబ్బంది పెట్టాలి ఆ రాజ్యములో, నేను నీ మీద ఒక దుర్భాష ఎందుకు చంపావు నన్ను అడుగుతాడు. అద్భుతమైన ప్రశ్నలు వేసాడు వాలి.
వీళ్ళేదో ఒకటో రెండో వేస్తున్నారు, ఏమని చెట్టు వనక నుంచి ఎందుకు చంపాడు అని. కాదు, మొత్తం సరక చదవండి, అప్పుడు అర్థమవుతుంది. ఎంత అద్భుతంగా దూషణ చేస్తాడు. నేను దేనికి పనికి రాను, ఏ ఉద్దేశంతోటి నన్ను చంపావు అని. రాజులకి ఎవరికి అయినా సరే ఎట్లా అయినా చంపవచ్చు. ఎందుకు? వన్యమృగం నీ మీద ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు. కాబట్టి నువ్వు దాక్కుని చంపుతావా, ఎదురుగుండా చంపుతావా, దీనికంటూ ఒక నియమము లేదు. కాబట్టి నిన్ను చంపడంలో ఏ విధముగా చంపినా తప్పు లేదు వాలి అని రామయ్య ఎక్కడ కూడా పరుషముగా మాట్లాడకుండా చాలా నవ్వుతూ స్మితముఖుడై చాలా అద్భుతంగా ప్రశ్నలు వేసినప్పుడు చనిపోతున్న వాలి నీ బాణధాటికి తట్టుకోలేక నీ మీద నిందలు వేశాను రామా, నన్ను క్షమించవయ్యా అని అన్నం పెట్టినాడు. వాలికి లేని బాధ మీకెందుకు? కరెక్టే. చనిపోతూ ఏమన్నాడు? ఎవరి బాణము చే చచ్చిపోతున్నాడో అతని చేతుల్లో తన అల్లారముద్దుగా పెంచుకున్న అంగదుడిని చేతిలో పెడతాడు. ఎవరన్నా పెడతారా? ఒకరి వల్ల నేను చచ్చిపోతున్నా, అతని చేతిలో నా కొడుకుని పెడతానా? నాకున్నది అల్లార ముద్దుగా పెంచిన ఒకగానొక కొడుకు, అతని బాధ్యత నీదే రామయ్య అని చేతుల్లో పెడతాడు. సుగ్రీవుడు బోర్ని ఏడుస్తాడు. మనమిద్దరము ప్రాణ స్నేహితుల్లా ఉన్నామన్నయ్య, ఒకే ఒక చిన్న మనస్పర్ధతోటి శత్రువులమైపోయాము, నిన్ను చంపేసే స్థితికి వచ్చేసి నేను చంపవలసి వచ్చింది, నన్ను క్షమించని సుగ్రీవుడు బోర్ని ఏడుస్తాడు. మెళ్ళో ఇంద్రుడు ఇచ్చినటువంటి హారాన్ని తీసి సుగ్రీవుడికి వేసి, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మృతి చెందిన తర్వాత ఆ హారం ఉండకూడదు, అందుకే నీకు వేసేస్తున్నానని చెప్పి, ఏ తమ్ముడి వల్ల తన మరణం వచ్చిందో ఆ తమ్ముడికి తన మెళ్ళోని హారం ఇస్తాడు. ఆ హారములో ఉన్న మహత్యం ఏమిటి అంటే, మీరు నాతో యుద్ధము చేయడానికి వస్తే మీలో సగము శక్తి నాకు వచ్చేస్తుంది. ఓకే, సూపర్. అందుకు వాలి ప్రతి ఒక్కళ్ళ మీద గెలుస్తూ ఉంటాడు. ఎందుకంటే శత్రువు యొక్క అర్థశక్తి తనకు వచ్చేస్తుంది. ఆ హారములో ఉన్నటువంటి మహిమ అది తీసి సుగ్రీవుడికి ఇస్తాడు. ఏ తమ్ముడు? రామయ్యతో కలిసి చంపినందుకు. అంటే ఆ అహంకారం అన్న రక్తము బయటికి పొర్లి నిజమైన రక్తం వచ్చే టైంకి తన నిజస్వరూపాన్ని తెలుసుకున్నాడు వాలి. దాని ముందర సరిగే తార అంటే తన భార్య చెప్తుంది, రఘునందనుడు ఉన్నాడు, రఘునందనుడి అండ చూసుకుని సుగ్రీవుడు నిన్ను రెచ్చగొడుతున్నాడు, వాలి వెళ్ళకు అని ఆపుతుంది తార. వీడు ఆగడు, నా దగ్గర ఈ హారం ఉంది, ఎవ్వరు అడ్డొచ్చినా కూడా నన్ను నిలుపగల శక్తి ఎవడికి లేదు అని పడచవిన పెట్టాను రామయ్య. తార చెప్తున్నా కూడా, ఎందుకంటే నువ్వు ధర్మాత్ముడు అనుకు నమ్మకంతో వచ్చి నేను సుగ్రీవుడు రెచ్చగొడుతున్నాను యుద్ధానికి వస్తే నువ్వు నన్ను ఇలా చంపేస్తావా అని చాలా అద్భుతంగా ప్రశ్నలు వేస్తాడు వాలి. వాళ్ళేం నిశ్శబ్దంగా కూర్చోలే, మాట్లాడాడు. దానికి ప్రతి ప్రశ్నకి రామయ్య అద్భుతమైన సమాధానాలు ఇచ్చారు. అవి చదవరు వీళ్ళు. ఒకటే ఒక శ్లోకంలో ఉంది, అదృశ్యేన అని. వీళ్ళు అదృశ్యానగానే కనపడకుండా అనుకుంటున్నారు. నాకు కనపడకుండా, నేను అక్కడ కింద లైన్లో కూడా రాసింది ఏమని అంటే, మనకు చాలా క్లియర్గా ఉంది ఏమని, తాగేసి సుప్రషుప్త ఇవ నిద్రపోతున్న వాడిని, ఏమీ చెయ్యని వాడిని పాము ఎలా కరుస్తుందో అలా వచ్చి నువ్వు నా మీద బాణం వేసేసావు. మరి సొంత కొడుకుని తీసుకొచ్చి అదే రామయ్య చేతిలో పెట్టి నీ చేతుల్లో పెడుతున్నాను, నా కొడుకు భవిష్యత్ అంటే ఆయన నవ్వి, నా చేతుల్లో కాదు సుగ్రీవుడి చేతుల్లో పెడుతున్నాను, నా రక్షణలో సుగ్రీవుడు అంగదుడిని యువరాజు చేసి తీరుతాడు కిష్కిందా సామ్రాజ్యాన్ని. వాళ్ళకి ఏనాడు డౌట్ లేదు. మొదట్లో బాణం తగిలింది అంటే దెబ్బ తగిలింది కాబట్టి ఆ పౌరుషంగా మాట్లాడేసాడు తప్ప, తన మరణ సమయంలో నాది తప్పైంది క్షమించయ్యా అని దండం పెట్టేసుకున్నాడే. చంపేసిన మనిషికి తన అల్లారం ముద్దుగా పెంచిన కొడుకుని ఇచ్చేసాడే. అదెందుకు మనం గ్రహించట్లేదు? అండ్ వాలి ఒప్పేసుకున్నాడు, నువ్వు చేసింది నిజమే, నేను శిక్షార్హుడు అని ఒప్పుకున్నాడు, ప్రాణం విడిచాడు. కాబట్టి రామయ్య చెట్టు వెనక నుంచి చంపాడు అనేది చాలా తప్పు మాట. వాలిది అంతం అయిపోయింది. ఇప్పుడు వాలి అంతం తర్వాత వీళ్ళందరూ కూడా అంటే హనుమంతుడు వీళ్ళందరూ కూడా కలిసి రావణ లంకలో ఉన్నట్టు హనుమంతుడి దగ్గర ఉన్నటువంటి పవర్స్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది సీతమ్మ వారి జాడ. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, రాముడు ఇక్కడి నుంచి అటువైపు వెళ్ళడానికి వానర సైన్యం మొత్తం కలిసి ఒక వంతెనను నిర్మించారు. ఆ వంతెన నిజమైన వంతెన కాదా? అసలు ఇప్పటికీ వాళ్ళు చెప్పేటువంటి పురావస్తు శాఖ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అది నిజమైందా కాదా? అది నిజమైనదే. ఒకటి దీని మీద ఇంకొంచెం కూడా వచ్చింది. ఏమని అంటే, రావణాసురుడు శూర్పణఖ స్వేచ్ఛగా ఆ మూల నుంచి ఈ మూలకు వెళ్ళిపోతున్నారు, సముద్రం దాటుతున్నారు, రాముడికి దాటడం చేత కాదు, ఆయన దేవుడేమి. మీకు మొదటే చెప్పాను, ఆయన వచ్చింది మానవ రూపములో, మానవుడికి అతీతముగా
మీరు ఏ విద్య ప్రదర్శించినా అది దేవతగానో గంధర్వుడిగానో కింపురుషుడిగానో వేరే రకంగా అయిపోతుంది. అంటే రావణాసుడి వధ రామయ్య చేతిలో జరగదు. అందుకు ఆయన మానవులకి అతీతముగా ఎటువంటి శక్తిని చూపించలేదు. అందుకు ఇంతమంది వానరులతోటి రామసేతు నిర్మించడం జరిగింది. అది వాస్తవము. ఇప్పటికీ ఉన్నది మనకు రుజువులు కనిపిస్తున్నాయి. మీరు ధనుష్కోడికి వెళ్తే కనిపిస్తుంది. మధ్య సముద్రంలోకి వెళ్తే మోకాలు ఎత్తులోకే సముద్రం. ఇటు అటు సముద్రం నడి మధ్యలో ఉంటారు, కానీ ఇంత ఎత్తులో ఉంటాయి. కానీ అది రాముడి లంక అది కాదని కూడా అంటూ ఉంటారు కదా. అది ఎవరి దేనికంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితముది కాబట్టి దాని ఎగ్జాక్ట్ ప్లేస్ చెప్పడం అనేది ఎవరి వల్ల కాదు. కృష్ణుడికి సంబంధించినటువంటి ఒక రాజ్యం ద్వారకా రాజ్యం ఏ విధంగా అయితే జల సమాధిలాగా అయిపోయిందో, అదే విధంగా లంక కూడా మాల్దీవ్స్ అనేటువంటి ఆ ప్లేస్లోనే సమ్ ప్లేస్లో అక్కడ జల సమాధి అయిపోయింది అనేసి మాట్లాడుతాను. నేను విభేదిస్తాను ఆ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లంకనే శ్రీలంక. సరే, దాని డిస్టెన్స్ తగ్గిపోయింది. ఆ టైంలో ఇంత కోసులు ఉంది, 100 యోజనాలను రాసింది. ఆ సమయంలో అది 100 యోజనాలు అయ్యి ఉండవచ్చు. కానీ ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం టెక్టానిక్ ప్లేట్ మూమెంట్ జరిగి ఉండవచ్చు. ఇప్పుడు మనకు ఆఫ్రికా ఖండం వచ్చేసి మనకి ముంబై గోవా పోర్ట్లో కలిసిపోతుందని చెప్పి మనం వింటున్నాం. అంటే భూమి జరుగుతోంది. కాబట్టి మనం ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు అదే సమానమైన దూరము ఉండడం అనేది సబబైన విషయము కాదు. ఎందుకంటే మనకి సుందరకాండలో చూస్తే గనక స్వామి హనుమ మొదట చూడంగానే త్రికోణగిరిపై అని ఇప్పుడే మనకు అది ట్రింకోమలి. ఇప్పుడు శ్రీలంక దగ్గర ఉన్నది ట్రింకోమలి. మనకి సుందరకాండలో ఆ పేర్లన్నీ కనిపిస్తాయి. ఎందుకంటే మొదట ఆ పర్వతము పైన రావణుడి రాజ్యము ఉంది అన్నట్టుగా మనకి సుందరకాండ చూపిస్తుంది. సో మనకి పేర్లు కొన్ని మ్యాచ్ అవుతున్నాయి, కానీ దూరము మిస్ మ్యాచ్ అవుతుంది అని మీకు అనిపించవచ్చు. పాసిబిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితంది భూమి జరుగుతోంది. ఇప్పుడు మనకి ఏమంటున్నారు, కొన్ని రోజుల్లో ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి ముంబై ఇవన్నీ మునిగిపోతాయి, నీరు వచ్చి కప్పేస్తుంది, అటు హిమాలయాలు హైట్ పెరుగుతున్నాయి, ఇంత సెంటీమీటర్స్ పెరుగుతున్నాయి అంటున్నారు. ఎందుకు? నీటి పోటుతో కొట్టి భూమి తోస్తోంది, హిమాలయాలు పెరుగుతున్నాయి, ఈ డిస్టెన్సెస్ తగ్గుతున్నాయి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కొన్ని లక్షల సంవత్సరాల క్రితము ఉన్నటువంటి చోటుని మనమున్నటువంటి చోటుని ఏకము చేయడం అనేది సరి అయిన కాలిక్యులేషన్ కాదు. మీరు విభేదించవచ్చు, దాంట్లో నాకు జరిగే నష్టము ఏమీ లేదు. కానీ కనపడనేది ఎక్కడో అనేది కాదు, మనకు ఎదురుకుండా కొన్ని నిరూపణలు. త్రికోణమలై మనకి క్లియర్గా కనిపిస్తుంది, ట్రింకోమలి. కాబట్టి దాంట్లో విభేదిస్తే విభేదించవచ్చు, నమ్మితే నమ్మవచ్చు. ఇప్పుడు దానివల్ల రామాయణానికి ఎటువంటి హాని లేదు. ఇప్పుడు మీరు మీ పల్లెటూరుకి వెళ్తారు, మీ చిన్నప్పుడు చూసిన పల్లెటూరుకు పడి అసలు గుర్తుపట్టేటట్టుగా ఉందా? అలా ఎప్పుడో జరిగిన వృత్తాంతాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నాకు యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ కావాలనడం అనేది సరి అయిన విషయం కాదు. కాబట్టి మీరు ఇప్పుడు ఆ రామసేతు ఉందా, అది ఆర్కియలాజికల్ వాళ్ళు కనుక్కోవాల్సింది. నాకు వాల్మీకి చూపిస్తున్నారు, మనకి కొన్ని సర్వేలో అక్కడ కనిపిస్తోంది, ఏదో ఒక బ్రిడ్జ్ లాగా కనిపిస్తోంది. నమ్మితే నమ్మండి, లేకపోతే మానేయండి. దాని మీద ఇప్పుడు నేను దాని మీద పెద్ద చర్చ చేసి ఇప్పుడు నిరూపించవలసిన అవసరం కూడా లేదు. కానీ నా నమ్మకంలో అది శ్రీలంక, అది లంకనే, రావణ లంకనే. అయితే ఇదే టైంలో మామూలుగా వాళ్ళు యుద్ధానికి ముందు సీతమ్మ వారి దగ్గరికి రావణాసుడు వెళ్ళినప్పుడు సీతమ్మ వారు చాలా పరుషంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అది ఏ సందర్భంలో అసలు ఏం జరిగింది? వీడు సమయము ఇస్తాడు, ఇంకా 2 నెలలే సమయం ఉంది నీకు, ఆమెని ప్రపోజ్ చేస్తాడు. వచ్చి నా భార్యగా ఉండు, నాతో సుఖాలు అనుభవించు, ఇక్కడ ఉన్న రాణులందరూ నీకు దాసీలు అవుతారు అని మదనోద్రేకముతో వచ్చి మాట్లాడతాడు. కానీ వాడు వచ్చే సమయానికి అమ్మ ఏం చేస్తుందంటే మోకాళ్ళతోటి తనని దాన్ని ఇలా కప్పేసుకుని ఒక గడ్డి పరక వేసి గడ్డి పరకను చూసి మాట్లాడుతుంది. కనీసం వాడితో మొహం కూడా మాట్లాడదు. ఇవంతా స్వామి హనుమ పైన చూస్తూ ఉంటాడు. ఇవి జరుగుతూ ఉండగా తర్వాత వాడు అల్టిమేటం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఏమని అంటే, ఈమెని ఒప్పిపించండి, లేని పక్షములో ఆ మరుసటి రోజు పొద్దున భోజనంలో కలిపేయండి ఇవని అంటాడు. అని వాడు వచ్చిన ప్రపోజల్ ఏమిటంటే, నాతోటి వచ్చి సహకరించు నాకు అని. అప్పుడు పరుషముగా మాట్లాడుతుంది సీతమ్మ, నేనే నిన్ను శపించగలనురా, కానీ నా భర్త వచ్చి నిన్ను సంహరించాలి, నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాను, నీతో నేను చావనన్నా చేస్తాను కానీ నీ మాటలైతే వినను. ఆ రాక్షస స్త్రీలకి ఆమెను చంపేసేందుకు ఉద్యుక్తుడైతే ఈ మండోదరి వీళ్ళందరూ వాడిని శాంతపరిచి తీసుకెళ్ళిపోతారు అక్కడి నుంచి. దాని తర్వాత స్వామి హనుమ రావడము, ఇంకా ఆమె ఇవన్నీ బాధలు తట్టుకోలేక ఆ పక్కన ఉన్న రాక్షస స్త్రీలు వచ్చేసి, నువ్వు మానవ స్త్రీవి, నీకు ఇంత పొగరెందుకు, రావణాసురుడు ముల్లోకాలకి ప్రభువు,
ఈ భోగాలు ఉంటాయి, ఆ భోగాలు ఉంటాయి, ఒప్పేసుకో అంటే నా వల్ల కాదు అని చెప్పి జడతోటి ఆత్మహత్యకి సిద్ధమవుతుండగా స్వామి హనుమ మాట్లాడతారు. ఆమెతో ఎట్లా మాట్లాడాలో తెలియదు, ఆమెకి ఏ భాష వస్తుందో లేదో తెలియదు. అందుకు రామకథ వినిపిస్తారు. దాని తర్వాత ఇప్పుడు నా ఈ ప్రయాణముకి పుణ్యం కట్టుకున్న మనిషి అతనే అనమాట. యాని రామస్య లింగాని లక్ష్మణశ్చ చ వానర తాని భూయా సమాచక్ష్వ నా శోక సమావిషేత్. అక్కడ యాని రామస్య లింగాని అని ఉంటే ఆ మహానుభావుడు సీతమ్మ స్వామి హనుమని రామయ్య అంగం ఎలా ఉంది అని చెప్పడము, ఎదురుకుండా ఉన్న ప్రజలు చప్పట్లు కొట్టేసి నవ్వులు. బాధ వేసింది, సీతమ్మ తల్లి మీద ఇంత నిందన. అలా మొదలైంది నా ఈ ప్రయాణం. అందులో అక్కడ రాసింది యాని రామస్య లింగాన్ని. అక్కడ దాంట్లో చక్కగా రాసింది ఆయన యొక్క లక్షణాలు ఏమిటి. లక్ష్మణస్య చ, లక్ష్మణుడి క్యారెక్టరిస్టిక్స్ కూడా చెప్పు, లక్షణాలని చెప్పు. తాని భూయ, వాటిని మళ్ళా చెప్పు. ఎందుకంటే ఆయన చెట్టు మించి వినిపించాడు. తర్వాత ఆమె చెట్టుపై చూస్తున్నామట, ఎవరు ఈ రామకథ వినిపించింది అని. అప్పుడు ఆయన కిందకు వస్తారు. అప్పుడు అడుగుతుంది, రామ లక్ష్మణుల మైత్రి మీకు ఎలా జరిగింది, అది మళ్ళా చెప్పయ్యా. నువ్వు అది చెప్పినప్పుడు నా ఎన్ని రోజులు పడుతున్న బాధ పోయి ఆనందించాను రామకథ విని చాలా రోజుల తర్వాత. నువ్వు మళ్ళా చెప్తే ఈ బాధ నాలోకి రావు. దానికి ఆయన అద్భుతంగా సమాధానం చెప్తాడు. దానిని ఎంత తప్పుగా మాట్లాడారంటే సీతమ్మ రామయ్య అంగము గురించి లక్ష్మణుడితో మాట్లాడిందని, స్వామి హనుమతో మాట్లాడిందని నీచంగా మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ చేత అయితే నిజము మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. లేని అర్థాలు తీసుకొచ్చి ఏమి ఆనందపడుతున్నారో నాకైతే అర్థము కాదు. కానీ దాంట్లో అయితే అసలు ఎక్కడ అబద్ధం లేదు. యాని రామస్య లింగాన్ని తీసుకొచ్చి అంత తప్పుడుగా మాట్లాడవలసిన అవసరం అయితే నాకైతే కనపడలేదు. మరి వారి ఉద్దేశం ఏంటో వాళ్ళకే తెలియాలి. కాబట్టి సీతమ్మ రావణుడిని చావనన్న చేస్తాను కానీ నీ పంచన చెరను పొమ్మంటుంది. అందులో మొహం కూడా చూడదు, గడ్డి పరగ అడ్డు వేసి గడ్డితో మాట్లాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయం నేను నేను వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. రావణాసురుడు ఇప్పుడు మీరు చెప్పిన విధంగా చెప్పాలంటే ఒకరిని అంటే వేరొకరిని భార్యని తీసుకుని వచ్చారు అని. కానీ మొల్ల రామాయణం అని ఇంకొక రామాయణం కూడా ఉంది. దాన్ని చారిత్రంగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చాలామంది చెప్తున్నారు. కానీ అందులో సీతాదేవి ఆయన కుమార్తె అనే చిన్న ఆలోచన కూడా ఉంది. అంటే దాని గురించి ఏమైనా చెప్పే ఛాన్స్ ఉందా? అసలు వాల్మీకి రామాయణంలో అసలు ఈ ప్రస్తావనే లేదు. ఆమె అయోనిజ, ఒకరి వల్ల పుట్టినది కాదు, కారుణ్య రూపిణి. ఆమె పుట్టిందే రావణాసురుడి మరణానికి. ఎవరి వల్లనో, తండ్రి తల్లి వల్లనో పుట్టినది కాదు. జనక మహారాజుకి పొలము దున్నుతూ ఉండగా దొరికినది. సీత అంటే మన నాగలి ఉంటుంది కదా, పొలం దున్నే నాగలి. ఆ నాగలి చివర ఒక కొన ఉంటుంది, ఏది భూమిని దున్నుతుందో. సంస్కృతంలో దాని పేరు సీత. అది దున్నుతుండగా పుట్టింది కాబట్టి ఆ కూతురికి సీత అని పేరు పెట్టాడు. ఈ నాగలి వల్ల దొరికింది. నాగలికి అసలు పేరు సంస్కృతంలో సీత అని. నాగలి యొక్క కొన భూమిని ఏది దున్నుతుందో, అంటే ఒక ఇనుప ముక్క కొత్తగా ఉంటుంది, అది భూమిని తవ్వుతూ ఉంటుంది కదా, దాని పేరు సీత. దాని వల్ల ఆమె ఉద్భవము జరిగింది అయోనిజ కాబట్టి ఆమెకి సీత అని పేరు పెట్టుకున్నాడు జనక మహారాజు. ఇవి తెలియకుండా పండితులం అనుకుని సీతమ్మ స్వామి హనుమని రామయ్య అంగం ఎలా ఉంది అని మాట్లాడే లెవెల్కి వెళ్ళిపోతాం. కానీ సీత అన్న అర్థము తెలియదు వీళ్ళకి. కాబట్టి ఆమె అయోనిజ, ఒకళ్ళకి పుట్టినది కాదు. ఒకవేళ రావణుడి కూతురే అయితే గనక ఒక తండ్రి ఒక కూతురితోటి ఇంత అసభ్యంగా ప్రవర్తించడం ప్రపంచంలో ఎక్కడ. అయితే మరికొంచెం శంభుగుని దాని గురించి మీరు మీ మాట్లాడండి. తప్పకుండా. చాలా మంది దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఎందుకు అంటే అక్కడ ఒకటే ఒక లైన్, శంభుకుడు శూద్రుడు అని. ఆ పాయింట్ మీదే చూస్తున్నారు. శూద్రుడిని ఎందుకు చంపాడు అని దాని మీదే హ్యామర్ చేస్తున్నారు. కానీ ఒక్క నిమిషం మనం శంభుకుడు శూద్రుడు కాదు అని పక్కన పెడదాం. ఉదాహరణకి ఫాల్స్ గా ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఒక తప్పు చేసినందువల్ల మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికో హాని జరిగి వాళ్ళు మరణించారు, నేను శిక్షార్హున్నా కాదు? శిక్ష కాదు, మరణ శిక్ష వెయ్యవలసినదే. నువ్వు శూద్రుడివా, బ్రాహ్మణుడివా, క్షత్రుడి, ఇప్పుడు కులాల విషయం కాదు, నేను వర్ణ విషయం మాట్లాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని కాదు. నువ్వు చేసిన ఒక తప్పు వల్ల ఒక పిల్లవాడు చనిపోయాడంటే నీకు బాధ్యత నీది. అది నీ వల్లే జరిగింది, అది నీకు తెలుసు. తప్పు చేసావు, శిక్ష పొందావు. ఇట్ ఈస్ దట్ క్లీన్ అండి ఆ స్టోరీని. దాన్ని వీళ్ళు దాచిపెట్టి ఎందుకు సశరీరముగా నేను స్వర్గానికి వెళ్ళాలని తలక్రిందులుగా ఉగ్ర తపస్సు చేస్తున్నాడు. ఇప్పుడు మీకు నేను
మీకు షూటింగ్ నేర్చుకోవాలి కదా అని చెప్పి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి గన్ ప్రాక్టీస్ చేస్తే ఊరుకుంటారా? అసలు ఎందుకు? ఎందుకంటే దానివల్ల చాలా మంది ప్రమాదం. ఇన్ ద సేమ్ వే ఒక పిల్లలు ఆడుకునే చోట నువ్వు ఉగ్ర తపస్సు చేయడం అనేది తప్పు. పోనీ నీ తపస్సు సరి అయినదా? సశరీరముగా వెళ్ళాలి అని ఉగ్ర తపస్సు, అది కూడా తలక్రిందలుగా. అంటే ఈ తపస్సు వల్ల అక్కడ పిల్లవాడు చనిపోయాడు. ఇక్కడ నేను వర్ణ సిస్టమ్ని పట్టుకురావట్లే, ఇతను శూద్రుడా బ్రాహ్మణుడా అని తర్వాత ఆలోచన. నీ ఉగ్ర తపస్సు వల్ల, తప్పుడు తపస్సు వల్ల ఓ పిల్లవాడు చనిపోయాడు, దానికి నీకు శిక్ష పడింది. ఇట్ ఈస్ దట్ క్లీన్. తర్వాత నువ్వు శూద్రుడివా వీడు బ్రాహ్మణుడా, అప్రస్తుతము ఒక పిల్లవాడి చావుకి నీ తపస్సు కారణమైంది, నువ్వు శిక్షార్హుడవి. దేనికంటే అక్కడ మీరు శూద్రుడు అని ఎత్తితే కనుక మనకి త్రిశంకుడు అని చెప్పి రాముల వారి పూర్వజుడు ఉన్నాడు. ఆయన కూడా ఈ సశరీరముగా వెళ్ళాలని ప్లాన్ చేసి రివర్స్ పడి వచ్చాడు. వశిష్ఠుల వారిని అడిగితే ఇట్లాంటి పిచ్చి పనులు చేయకు పొమ్మంటాడు. వశిష్ఠుడు కొడుకుల దగ్గరికి పోతే నువ్వు చండాలు అవుతా పోని చెప్పించారు. విశ్వామిత్రుడి దగ్గరికి పోయి విశ్వామిత్రుడితో రెచ్చగొడతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి సైలెంట్ వారు, ఇద్దరు ఎనిమీస్. ఇట్లా వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళారు, చెయ్యను పొమ్మన్నాడు. అంటే నీకు నేను చేసి పెడతాను, ఈ శక్తి అంతా ధార పోసి స్వర్గానికి పంపిస్తే గెంటేస్తారు. తలక్రిందులుగా పడిపోతూ విశ్వామిత్ర మహర్షి అంటే నువ్వు అక్కడే ఆగని చెప్పి ఈయన ఉన్న శక్తినంతా పాడు చేసి త్రిశంకు స్వర్గం అని తయారు చేస్తాడు. ఎందుకంటే అలౌడ్ కాదు. ఇప్పుడు మీరు శూద్రుడు అని పక్కన పెట్టాడు, అక్కడ రాముడి వంశములో సూర్య వంశములో ఉన్నటువంటి త్రిశంకుడికి దిక్కులేదు. నువ్వు చేసింది ఏమిటి? ఒక ఉగ్ర తపస్సు. అంటే నువ్వు తప్పు పని చేసావు. పబ్లిక్ లో మెయిన్ రోడ్ మీద నుంచి షూటింగ్ ప్రాక్టీస్ చేయడం ఏంటి? కరెక్ట్. ఇప్పుడు మీకు పోలీసుల బెటాలియన్స్ లో జాయిన్ అవుతారు, వాళ్ళందరిని ఎక్కడికి పట్టుకుపోతారు? ఎక్కడో రిమోట్ ప్లేస్లో పట్టుకెళ్ళి షూటింగ్ ప్రాక్టీస్ చేయిస్తారు. రైట్. అది కూడా దాని ముందర రోజు జెండాలన్నీ చుట్టూరా పెట్టాక నేను ఎన్సీసీ చేశా కాబట్టి నాకు తెలుసు. చుట్టూరా జెండాలు పెట్టించి ట్రంపెట్ ఊది షూటింగ్ అవుతాం కాబట్టి ఎవరు రావద్దు అని వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళు షూటింగ్ ప్రాక్టీస్ చేయిస్తారు. ఎందుకు? బై మిస్టేక్ ఎవరైనా వస్తారే. అట్లా నువ్వు సామాన్య జనములో నుంచి నువ్వు ఉగ్ర తపస్సు, అది కూడా తలక్రిందులుగా చేసి నువ్వు ఒక పిల్లవాడి మరణానికి కారకుడు అయ్యావు కాబట్టి నువ్వు శిక్షార్హుడవి. అక్కడ చూస్తా తప్పని నువ్వు శూద్రుడివా బ్రాహ్మణుడివా నేను చూడండి. అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు దాన్ని చూపించు, విచ్ ఇస్ అన్ఫేర్. నేను ఒకవేళ ఇటున్నా కూడా, ఒకవేళ బ్రాహ్మణుడు ఉగ్ర తపస్సు చేస్తూ ఒక శూద్ర పిల్లవాడు చనిపోయినా కూడా ఇదే మాట మాట్లాడతాను. వాడి శిరచ్ఛేదమే కరెక్ట్, అది రివర్స్ చేసినా కూడా ఇదే రూల్ మాట్లాడతా. నీకు ఇక్కడ ఉగ్ర తపస్సు అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపో, ప్రజలు లేని ప్రదేశంలోకి వెళ్ళి నీ ఉగ్ర తపస్సు చేసుకో. నీ తపస్సు వల్ల ఇక్కడ ఎవ్వరికి హాని జరగదు. తర్వాత మీకు ప్రాప్తం ఉందా లేదా అది వేరే విషయం. అందుకు శిక్షార్హుడు శిక్ష పడింది. అంతవరకే చూస్తాను. రావణాసురుణ్ణి చంపడం జరిగింది. చంపిన తర్వాత సీతమ్మ మీద నింద అసలు ఏంటి? ఇప్పుడు సీతమ్మ అగ్ని ప్రవేశం చేయడం, ఆవిడని బూడిదతోటి అగ్నిదేవుడు తీసుకొచ్చి మళ్ళీ పోయడం, దానికంటే ముందో లేకపోతే తర్వాత రాముడు లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళు, లేదా పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళు, సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళు, ఈ మాటలనే మాట్లాడడం. అసలు దీని గురించి మీ మాటలు. మొదట మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది, రామయ్య సీతమ్మకి అగ్ని పరీక్ష చేయించలేదు. కేవలము రామయ్య పరుషముగా మాట్లాడి లక్ష్మణుడి సంరక్షణలో, సంరక్షణ ఉత్తి రక్షణ కాదు, సంరక్షణ, అది సర్కిల్ చేస్తూ కూడా నువ్వు సీత దగ్గర లక్ష్మణుడి దగ్గరికి పో, భరతుడి దగ్గరికి పో అని తప్పు మాటలు మాట్లాడుతున్నారు. సంరక్షణలో ఎందుకు? మనకి కిష్కింధాకాండలో సుగ్రీవుడు సీతమ్మ వారి నగలు చూపిస్తాడు. చూపించినప్పుడు లక్ష్మణస్వామిని ఈ నగలు సీతమ్మవా అంటే నేను సీతమ్మ కాలి ఆభరణాలు చెప్పగలను, ఎందుకంటే ఇప్పటివరకు నేను ఆమె కాలు దాటి పైకి చూడలేదు కాబట్టి నేను ఓన్లీ కాలి ఆభరణాలు. అది లక్ష్మణస్వామి యొక్క భక్తి సీతమ్మ మీద. కిష్కింధాకాండలో మనకు కనిపిస్తుంది వాళ్ళ ఆభరణాలు చూపించినప్పుడు లక్ష్మణస్వామి మాట్లాడిన మాటలు ఇవి. సో అక్కడ ఆయన వేసిన పదము సంరక్షణలోకి వెళ్ళు. అది వీళ్ళు ఒప్పుకునేందుకు రెడీగా లేరు. అది వాళ్ళ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. అన్నప్పుడు ఆమె బాధతోటి లక్ష్మణ అగ్నిని పేర్చు అంటుంది. ఆమంతటా ఆమె అగ్ని పరీక్షకి పూనుకుంది, కానీ రామయ్య మాత్రం నువ్వు అగ్ని పరీక్షకు వెళ్ళు అని రామయ్య అనలేదు. రెండోది, ఆమె అగ్ని ప్రవేశము చేసిన తర్వాత అగ్నిదేవుడు బయటికి వచ్చి ఈమె అగ్ని పునీత అని చెప్పినప్పుడు రామయ్య అన్న మొదటి మాట అదే, నువ్వు కాదు నాకు చెప్పడం, నాకు తెలుసు నా భార్య గురించి. అద్భుతమైన శ్లోకం, అవశ్యం త్రిషు లోకేషు నా సీతా పాపమర. 3 లోకాలకి తెలుసు, నాకు తెలుసు ఆమె పాపముకి కాదు. కానీ ఏమని? దీర్ఘకాలోచిత హీయం రావణాంతఃపురే శుభ. దీర్ఘకాలము రావణుడి అంతఃపురములో ఉంది.
బాలిశోఖలు కామాత్మ రామో దశరథాత్మజ. ఈ దశరథాత్మజుడైనటువంటి రాముడు కామవశముచే ఏమీ లేకుండా సీతని తెచ్చేసుకున్నాడని లోకనింద వస్తుంది. అందుకు అనన్య హృదయాం భక్తాం మచ్చిత్త పరివర్తిని, ఆమెకి నేను తప్ప ఇంక ప్రపంచము తెలియదు, కానీ లోకుల కోసమని నాకు ఇది చెయ్యవలసిన అవసరం వచ్చింది. అది కాకుండా ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతిం హుతాశనీం. ఆమె హుతాశనము అంటే అగ్నిలోకి ప్రవేశిస్తున్నా కూడా నేను ఉపేక్షించాను తప్ప ఆపలేదు. ఎందుకు? ఆమె శుద్ధి పొందాలి అంటే, మనకి ఏదైనా సరే శుద్ధి పొందాలంటే అగ్నోకరణం జరగాలి. అగ్ని ద్వారానే శుద్ధి అవుతుంది అంటారు. ఇప్పుడు మనం ఇట్లా ఈ ఉంగరాలు ఇవన్నీ నాన్నగారు ఇచ్చినవి పాతవన్నీ ఏం చేస్తాం, జిఆర్టీకి వెళ్తే వాడు అవన్నీ తీసి దాంట్లో పడేసి ముద్ద చేస్తాడు. చేసి సార్ ఇది దీనికి ప్యూరిటీ అంటాడు. దాన్ని ఈక్వలంటే మీరు ఏదో కొనుక్కోవచ్చు. అంటే ఏమిటి? అగ్నికి దానిని స్పర్శ చేస్తే పవిత్రమవుతుంది అంటారు. అందుకు సీతమ్మ అగ్ని ప్రవేశానికి ఆమె పూనుకుంది, కానీ రామయ్య ఎక్కడా చెప్పలేదు నువ్వు అగ్నిలోకి వెళ్ళి అప్పుడే నేను తీసుకుంటా అని. దాని ముందర శ్లోకాలు చదువుతూనే అర్థమవుతుంది. బ్రహ్మగారు వచ్చి రామయ్య సీత గురించి అడుగుతున్నావా, ఆమె సాక్షాత్తు లక్ష్మి అంటే నాకు తెలుసు, కానీ లోకులు కాకులు. ఇప్పుడు ఈమె ఇంత అగ్ని పరీక్షకి వెళ్ళినా మళ్ళా అదే నింద పడవలసి వచ్చిందిగా రామయ్యకి. అది మీరు ఉత్తరాఖండ ప్రక్షిప్తమా కాదు అవన్నీ పక్కన పెడితే ఆ నింద భరించవలసి వచ్చిందిగా. ఇదే చెయ్యకుండా తెచ్చి ఉంటే ఏమనుండేవాళ్ళు? 1 year సంవత్సరం పాటు రావణంతపురంలో ఉంది, తెచ్చేసుకున్నాడు కామార్తి అయి. కానీ మా రామయ్య అక్కడ ఏమిటి, సీతమ్మ మీదకి నింద రాకుండా ఆ పాయింట్ అంతా తన మీద వేసుకున్నాడు. అది మా రామయ్య గొప్పతనం. ఇప్పటికీ ఎవరైనా సరే సీతమ్మ తల్లి 2 సార్లు అమ్మ అని ఎవరు అన్నాం మనం. సీతమ్మ అంటే అమ్మ అంటున్నాం, మళ్ళా తల్లి అంటున్నాం. అంటే ఆమె అంత పవిత్రురాలని అందరికీ తెలుసు. రామయ్య మీద కోపం వస్తుందేమో, మా సీతమ్మ తల్లిని అగ్ని ప్రవేశం చేయించాడు అని. అంటే ఆ నిందంతా రామయ్య తీసుకున్నాడు, సీతమ్మని పునీతగా చూపించాడు. అందుకు ఆ పరుష మాటలు మాట్లాడడాము, ఆమె అగ్ని ప్రవేశము చెయ్యడము ఆమె చేసింది, రామయ్య చెయ్యమనలేదు. ఆమెంతటా ఆమె లక్ష్మణుడిని ఆదేశించింది, అగ్నిని ప్రజ్వలనము చెయ్యి, నేను అగ్ని ప్రవేశము చేస్తాను. ఒక రాయిని శ్రీరాముడు కాలు తగిలి అహల్య అయ్యింది నెంబర్ 1. ఇంకా ఇందులో శబరి అనే ఇంకొక క్యారెక్టర్ ఉండటం, ఇవన్నీ కల్పితాల కట్టుకథల? కల్పితాలు. రామాయణాంతర్గతముగా వాల్మీకి రామాయణములో ఆమె వాయుస్థితిలో, భస్మము వాయుస్థితిలో ఉంది అహల్యమాత. ఈయన వచ్చినప్పుడు, ఆయన ఆ ఆశ్రమంలో కాలు పెట్టినప్పుడు ఆమెకి శాప విమోచనము. మీరు ఇందాక భృగు మహర్షిది అడిగారు, నేను దానికి నారద మహర్షిది కూడా చెప్పాను శివపురాణాంతర్గతముగా. ఇక్కడ గౌతమ మహర్షి అహల్యమాతని శపిస్తూ, నీ శాపము ఎప్పుడు నివృత్తి అవుతుందంటే రాముడు ఇక్కడికి వస్తాడు అని చెప్పినప్పుడు. అంటే రామయ్య సీతమ్మని పెళ్లి చేసుకుంటూ ఈ ఆశ్రమంలోకి పట్టుకొస్తాడు. నిర్జీవమైనటువంటి గౌతమ ముని ఆశ్రమం. ఆమె ఈయన కాలు తగిలి, మనకి సినిమాల్లో కూడా రాసేసారు, రాముడి కాలు తాగిన ఆడది, ఈ పాటలు కూడా చాలా రాశారు. ఇవన్నీ ఆయన కాలు తగలడం, ఆమె రాయి నుంచి మనిషి అవ్వడం, శబరిమాత ఎంగిలి ఫలాలు పెట్టడం, ఇవేవి లేవు. శ్రీరాముడు సీతమ్మ వారిని తీసుకుని అయోధ్యకి కూడా వెళ్ళిపోయారు అందరితో పాటు. వెళ్ళిపోయి 11,000 సంవత్సరాలు అంతా అయిపోయింది, బాగా సుభిక్షంగా పరిపాలించడం జరిగింది, అంతా అయిపోయింది. సో ఫైనల్గా మనం చిట్ట చిట్టాలో మనం ఉన్నాం ఇక్కడ. అక్కడ ఏంటంటే శ్రీరాముడు ఒకానొక నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది? మళ్ళా మీకు చెప్తాను. వీళ్ళెవరూ రామాయణం చదవలేదు. దేనికంటే ఇప్పుడు ఈయన 11,000 సంవత్సరాల పరిసమాప్తి అయిపోయింది. ఇప్పుడు దీనికి ముగింపు జరగాలి. దానికి ఎక్కడ జరిగింది అనగానే దీనికన్నా ముందర ఇంకొక నింద వేస్తారు. ఏమని అంటే, అడవిలో వదిలేశాడు సీతమ్మని గర్భవతిగా ఉన్నదని. దాని ముందర సరగ చదివితే అర్థమవుతుంది. అయినా అంటాడు, సీతా నిన్ను చూస్తుంటే గర్భవతి లక్షణాలు కనిపిస్తున్నాయి, నీకేం కావాలో కోరుకో అంటే, నాకు వనవాసములో, అంటే మనం ఇదివరకు ఉన్నాం కదా అలా వనవాసములో ఉండాలని మళ్ళా కోరిక పుడుతోంది. ఓకే, తప్పకుండా సీత అంటాడు. అన్ని రాత్రి రహస్య మీటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంకొక నింద. ఏ లెవెల్కి? పాపము రజక వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ తిట్టిపోశారు. అవును. ఏమని? మీ వాడే ఆ రోజు నింద వేసాడని. వాల్మీకి రామాయణంలో అసలు ఈ చాకలి రజక ఇవి ఏమీ లేవు. జనపదులు మాట్లాడుకుంటున్నారు. జనపదులు అంటే ఆ రాజ్యములో ఉన్నటువంటి మనుషులు మాట్లాడుకుంటున్నారు. ఏమని అంటే,
సీతమ్మని అట్లా పట్టుకొచ్చేసుకున్నాడు ఈయన, అంటే మనము కూడా అలా పట్టుకొచ్చుకోవాలా అని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మనకి రామపట్టాభిషేకములో రామయ్య ఒక మాట అంటారనమాట, నేను లోకహితము కోసము, రాజ్య సుఖము కోసము, ఆస్తులు సుఖాలు సౌఖ్యాలు, జానకీం అపి, జానకిని కూడా త్యజిస్తాను, ఎందుకంటే నా ప్రజలు ముఖ్యము, నాకు వాళ్ళందరూ వచ్చి కాదు కాదు నువ్వన్నీ తప్పు మాట్లాడుతుంటే మిగతా వేగులను పిలిస్తే అవును రాజా ఇదే మాట అంటున్నారు. ఇది ఉత్తరాఖండ, నమ్మినా ప్రక్షిప్తమన్నా పక్కన పెడితే రామయ్య చెప్పిన మాట లక్ష్మణస్వామికి గంగా తీరానికి అవతల ఒడ్డులో ఉన్నటువంటి వాల్మీకి ముని ఆశ్రమము దరిదాపుల్లో ఈమెను వదిలిపెట్టు అని రాసిపెట్టుంది రామాయణములో చక్కగా. రైట్. కానీ మనకి లవకుశాలు ఏ నిమిషానికి అంటే గుర్రంలో కాంతారావు గారిని పెట్టి తీసుకెళ్ళి ఆమెను అడవులో వదిలేసినట్టుగా ఉంది. కానీ ఆయన చక్కగా రాశారు, గంగాయాస్తు పరే పారే, గంగాయానికి అవతల పారుతున్నటువంటిది. వాల్మీకే సుమహాత్మనః ఆశ్రమో దివ్య శంకాశ తమసా తీరమాశ్రిత. రామయ్య చెప్తున్న మాట ఇది. ఉత్తరాఖండ 45వ సర్గ 16వ శ్లోకము. గంగకి అవతల తీరములో తమసా నది తీరమున వాల్మీకి ఆశ్రమం ఉంది, అక్కడ వదిలిపెట్టేసిరా అని లక్ష్మణస్వామికి చెప్తారు. ఈయన గంగా నదిలో తప్పరి వేసుకుని వెళ్ళి ఆమెని వాల్మీకి ముని ఆశ్రమం దరిదాపుల్లో దింపి తిరిగి ఈ విషయాన్ని చెప్పేసి వచ్చేస్తాడు. ఆమె బాధపడి మూర్చిల్లడము, వాల్మీకి మహర్షి వచ్చి ఆమె తీసుకెళ్ళడం, ఇవన్నీ ఏమి జరుగుతున్నాయి? అవతార సమాప్తికి సంకేతాలు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం మీ దగ్గరికి. సో సీతమ్మ లవకుశుల్ని కనింది, ఆమె భూమిలో ఐక్యమైపోయింది. సో అక్కడతోటి లక్ష్మీదేవి యొక్క అవతార సమాప్తి జరిగిపోయింది. రామయ్యది, ఈయన నదిలోకి దుంకాడు, ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ ఓ గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళు రామాయణం చదవాల. మళ్ళా దేనికంటే మనకి శుభ్రంగా దీంట్లో చూస్తేనే మనకు కనిపిస్తుంటుంది. ఉత్తరాఖండ 110వ సర్గ 12వ శ్లోకంలో పితామహ వచ శ్రుత్వా వినిశ్చిత్య మహామతి వివేశ వైష్ణవీం తేజ సశరీర స అనుజ. మీకు సంస్కృతం రాకపోయినా అర్థమవుతుందిగా, సశరీర స అనుజ. ఆయనకున్న శరీరంతోనే వెళ్ళడం, వైష్ణవ రూపములో శరీరముతో పాటుగా చచ్చిపోయాడు, శరీరాన్ని వదిలేశాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన సశరీరముగా తన అనుజులతోటి, అనుజులు అంటే సోదరులు, వాళ్ళిద్దరితో పాటు శరీరం పాటుతోటి సశరీరేన విష్ణులోకం. మొత్తం నలుగురు కదా. లక్ష్మణస్వామి ముందరే వెళ్ళిపోతారు. ఓకే. దేనికంటే కాలుడు వచ్చి మాట్లాడినప్పుడు అడ్డు రావద్దు అని చెప్పి జరిగిన దాంట్లో లక్ష్మణస్వామి తనంతట తను సరయు నదిలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈయన ఒక్కడే కాదు, మొత్తం అయోధ్య వెనక వచ్చింది. బ్రహ్మ మొదటే వచ్చి మహావిష్ణు ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నాము రానాయన అంటే, వీళ్ళందరూ నాకు ఉపకరించారు ఈ రావణ వధలో ఈ 11,000 సంవత్సరాలు, కాబట్టి వీళ్ళకి సరి అయిన లోకాలను ఇవ్వవలసిన బాధ్యత నీది ఉందంటే వాళ్ళందరికీ విమానాలు పెట్టి, పుష్పక విమానాలు పెట్టి ఎవరు ఏ లోకాలకి పోవాలో వాళ్ళందరూ ఈ మానవ శరీరాన్ని త్యజించి ఆ దివ్య శరీరాలతోటి వెళ్ళారు. కానీ రామయ్య, భరతుడు, శత్రుఘ్నుడు ముగ్గురు సశరీరముగా వైష్ణవ రూపాలతోటి పుష్పక విమానాలను, బ్రహ్మగారు పంపించిన రథాలను ఎక్కి విష్ణు లోకానికి వెళ్ళిపోయారని మనకి ఉత్తరాఖండ 110వ సర్గ 12వ శ్లోకం చాలా చక్కగా చెప్తాను. ఆత్మహత్యను ఎట్లా చెప్తున్నారు అంటే చదవలేదు. ఇప్పటి వరకు నిజం చెప్పాలంటే రామాయణం గురించి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎవరు లేరండి. అందుకోసమే మనం రవిశంకర్ గురువు గారిని ఆశ్రయించడం జరిగింది. అంటే ఆయనకి కాల్ చేసి ఇట్లా ఆ రామాయణం గురించి చాలా విధాలుగా వింటున్నాము, సో వాళ్ళ గురించి కూడా అంటే రామాయణం గురించి ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, సో దాని గురించి మీ నుంచి ఎక్స్ప్లెనేషన్ కావాలి అండ్ కొన్ని విషయాలకి, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కావాలి అని చెప్పి ఆయన పిలిపించడం జరిగింది. పాపం ఆయన బెంగళూరు నుంచి అండి, పాపం మన కోసం, మన ఐరా మీడియా ప్రేక్షకుల కోసం, మన ఐరా మీడియా కోసం ఆయన ఇంత దూరం వచ్చి మనకి ఇంత చక్కగా వివరించడం జరిగింది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి రవిశంకర్. జయ శ్రీరామ, హర హర మహాదేవ. మీకు ఈ ఐరా మీడియాకి ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు, రామాయణములో నిజాలు తెలుసుకోవాలి అన్న మీ సంకల్పాన్ని నిజము చేయడానికి ఇంత దూరం వచ్చానని కాదు, నిజము అందరూ తెలుసుకోవాలన్న ఒకటే ఒక కోరిక. కాబట్టి మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఐరా మీడియాకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.